హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి. బుధవారం బయటికి వెళ్తున్నాం ఇద్దరమును. పాప స్కూల్కి వెళ్ళిపోయింది. పాప వచ్చేసరికి మేము మళ్ళీ వచ్చేయాలా బయలుదేరుతున్నాం. అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరేనండి. మాకు అమ్మ వాళ్ళకి 40 మినిట్స్ ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ అయితే 1 అవర్ గ్యారంటీ పడుతుంది. ఇప్పుడు కరెక్ట్గా బయలుదేరే టైం కూడా ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. రోడ్ వదిలేసి వచ్చేసానని దబ్బని పడిపోయింది. అదే చూస్తున్నాను బ్యాక్ సైడ్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చిన్న పని ఉంది అక్కడ. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. కిందన అదే చెప్తున్నానండి, మొత్తం డస్ట్ ఫుల్గా ఉంది. మెయిన్ రోడ్ సైడ్ కదా మా ఇల్లు. కార్నర్ హౌస్ అండి మాది. 2 వైపులా రోడ్డు. ఫుల్ డస్ట్. రోజు క్లీన్ చేయాలంటే మన వల్ల కాదు. మా ఇంట్లో పని నేనే చేసుకుంటానండి, మేడ్ లేరు. మొత్తం క్లీన్ చేసుకోవాలి. పండగ వస్తుంది కదా, ఇంక మొత్తం క్లీన్ చేసుకోవాలి. పండగ షాపింగ్ అయిపోయిందండి అందరిది. మాదైతే ఇంకా అవ్వలేదు. క్లీనింగ్ ఎంత క్లీన్ చేసుకొని ఫస్ట్ దాచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. అయిపోయి పండగ షాపింగ్ కూడా చేయాలి. మా షాపింగ్ అంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గాజువాక అండి, అమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడే షాపింగ్ మొత్తం మాది. పాప రావట్లేదు కదండి, అందుకనే మా ఇద్దరమే కాబట్టి హ్యాపీగా బైక్ మీద మేము వెళ్తున్నాం. బైక్ మీద చాలా ఇష్టం అండి నాకు డ్రైవింగ్, కార్లో కన్నా. ఎంతమందికి ఇష్టం బైక్ రైడింగ్ అంటే? లాంగ్గా వెళ్ళాలనిపిస్తుంది కదా. నాకు సిటీలో కన్నా పల్లెటూరులో బాగుంటుందండి ఏదైనా సరే. అది కూడా ఈవినింగ్ టైంలో. పచ్చటి పొలాలు మధ్యలో రోడ్డు చాలా బాగుంటుంది. అదొక అట్మాస్ఫియర్. ఇంక ఎన్ఐడి వచ్చేసాము. ఎన్ఐడి బ్రిడ్జ్ అండి ఇది జంక్షన్. అది ఇంక వర్క్లు అవుతున్నాయి, ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు బ్రిడ్జ్ని. ఇంక ఎయిర్పోర్ట్ దాటాం. విశాఖ డైరీలో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి. కలాకండ మా వారి ఫేవరెట్. ఎప్పుడో ఒకసారి వచ్చి అలాగా తీసుకునేవాళ్ళం. ఐస్ క్రీమ్ అప్పుడప్పుడు తినేవాళ్ళం. మరి ఇంకా టైం సరిపోలేదు, ఇంక పనులు ఉన్నాయని. ఇదే అండి గాజువాక. ఏ షాపింగ్ అని ఏదైనా ఇక్కడికే వస్తాం మేము ఎక్కువగా, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే కాబట్టి. వాళ్ళ ఇంటికి వెళ్తూ మధ్యలో షాపింగ్ చేస్తూ హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని వచ్చాము. మొత్తం బ్యాగ్స్ అన్నీ ఇది చూడడానికి కొంచెం బాగుందనేసి క్వాలిటీ అంతగా నచ్చలేదు నాకు. షాప్లో పెద్దగా ఏం లేవు, ఏవో ఉన్నాయి, పర్వాలేదు. కానీ గాజువాకలు అండి, పాత గాజువాకలోని మన బైక్ ఎక్కడ పార్క్ చేసుకుని అక్కడి నుంచి అలా నడుచుకుని కొత్త గాజువాక వరకు అలాగెళ్తే ఏ లేనివంటూ ఉండవు. షాపింగ్ చేయడానికి మాత్రం బెస్ట్ ప్లేస్. ఇంక పూర్ణ మార్కెట్ అయితే పెద్దదే, దానికన్నా ఇది సెకండ్ ప్లేస్ ఇది అనుకోండి గాజువాక. ఏది కావాలన్నా ఏదైనా ఇక్కడే. మెయిన్ బట్టలకు మాత్రం బాగా ఎప్పుడుగా ఏది కావాలని ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం మేము. మేము ఉంటున్న ఏరియాలో అంత పెద్ద షాపింగ్ మాల్ అయితే తక్కువ. మేము ఉంటున్న ఏరియాలో లేకపోతే గోపాలపట్నం రావాలండి. కానీ గోపాలపట్నం కానీ గాజువాక అయితే బెస్ట్ అని నేను అంటాను. ఎంతమంది అలాగ అనుకుంటున్నారు? హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తున్నారండి. నాకైతే ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చలేదు. మొత్తం అంతా మా వారే చూసుకుంటారు, చెకింగ్ అంతా. నేను వీడియో తీసుకుంటున్నాను. అమ్మ ఇంటికి వచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఇల్లు ఇది. బాగుందా? ఇంకా హౌస్ టూర్ అయితే చేయాలి. కామెంట్ చేయండి ఎంతమందికి అమ్మ వాళ్ళ ఇల్లు హౌస్ టూర్ కావాలో. నేను చేస్తాను. ఎక్కువ మంది పెడితే కామెంట్స్, దాన్ని బట్టి నేను చేస్తాను. ఇంక మధ్యలో ఫ్రూట్స్ తీసుకున్నాం. గాజువాకలు మాత్రం ఫ్రూట్ మార్కెటేనండి. అన్నీ లేదంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇంకా అమ్మవారి ఇంటికి వచ్చి కాలు కడుక్కుంటున్నాం.
ఇంకెలాగా అతను కాలు కడుక్కున్నారు. నేను ఇంకా అటు వీడియో తీస్తున్నాను ఒక సైడ్కి. ఇంకా అమ్మ వచ్చింది అప్పుడే బయటికి. ఇటొక ఎంట్రింగ్ అండి, అటొక ఎంట్రీ. ఈ డోర్ ఎక్కువ క్లోజ్ చేసే ఉంటుంది. అమ్మ అండి హాయ్ చెప్తుంది అందరికీ. ఇంకా ఒక సైడ్ యూజ్ చేస్తారు, అటు సైడ్ బంద్ చేసుకుని ఉంచుతారు ఎప్పుడూను. కృష్ణుడి బొమ్మ, మా ఇంట్లో కృష్ణుడి బొమ్మ ఉంది కదండి, అది చూసి ఇంకా అమ్మ కూడా నచ్చింది అది. కానీ సేమ్ అలాంటిది దొరకలేదు. ఏదో ఒకటి కృష్ణుడు ఉంటే చాలు. అక్కడ చిన్న డెకరేషన్ చేసుకుంది. చేపలు వండిందని నేను ముందే చెప్పాను అమ్మకి, చేపలు వండమ్మా, చికెన్ అయితే ఎప్పుడు తింటూనే ఉన్నాం, చేపలు అయితే బాగా చేస్తుంది అమ్మ అయితే. నేను వచ్చేసరికి అన్నీ రెడీగా, అప్పటికే లేట్ అయిపోయింది పాపం, మా కోసం వెయిట్ చేశారు. 3 రకాల చేపలు తీసుకుంది. మేము ఉంటున్న ఏరియాలో సముద్రం చేపలు చాలా తక్కువ అండి. చెరువు చేపలు ఎక్కువగా దొరుకుతాయి మా దగ్గర. అవి పెద్దగా నచ్చవు మాకు. అందుకని అమ్మ చికెన్ ఎప్పుడు తింటూనే ఉన్నా, చేపలు చేయు, పులుసు బాగా పెడుతుంది అమ్మ, ఫిష్ పులుసు. నేను ఎదురు చూస్తున్నాను కానీ నాకు ముందు ఏది ముందు అల్లుడికి వేస్తుంది. అది చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చేపలు చాలా బాగా చేస్తుంది అమ్మ అయితే. నేను ట్రై చేస్తాను కానీ అంత రాదు, ఎందుకో మరి తెలీదు. అన్నీ చేస్తాను వంటలు, కానీ చేపల పులుసు మాత్రం ఎక్కడో రావట్లేదు. ఇంకా నాకు ఒకటి ఏమంటున్నాను, చేపలు ఒక పులుసు చేప వేయమ్మ, వీడియో తీసుకుంటానని. 3 రకాల చేపలు వండిందండి. అవన్నీ వేసింది ప్లేట్లోని. ఎంత బాగా వండుతాడండి చేపల పులుసు మాత్రం అమ్మ. అది చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంతమందికి ఇష్టం అండి చేపల పులుసు అంటే, చేపలంటే? నాకైతే చాలా ఇష్టం. అమ్మ ఇంటికి వెళ్తే ఎప్పుడు చేపలు మాత్రం ఉంటుంది, ఎప్పుడు వండుతారు. ఇంకా ఫ్రై ముక్క తీసుకొని చేపల పులుసులో పెట్టి, ఆ అలవాటు ఎంతమందికి ఉందండి అలాగా, అన్నం మధ్యలోని కూర పెట్టడం. ఇదే కాదు ఏదైనా సరే నాకైతే అలవాటేనండి. ఏ కర్రీ చేసినా అలాగా తింటాను. ఇంకొంచెంసేపు అలాగా నడుం చేరేసాను. ఇంకా అమ్మ మా వారేంచి అక్కడ పడుకున్నారు బెడ్రూమ్లో. ఇంక నేను అమ్మ కొంచెంసేపు మాట్లాడుకొని, ఎంతసేపు అలాగా ఉంటాం, అలా బయట కూర్చుందాం పదా అని అంటే సరేలే అని ఇంక బయటకు వచ్చాము. తులసమ్మ అండి, పక్క బాగా స్టాండ్ బాగా సెట్ చేసుకున్నాయి. తులసమ్మ పెట్టారు. ఎంత జూబ్గా కాసింది తెలిసింది, మొత్తం పెద్ద మొక్క అయిపోయింది తులసమ్మ. పక్కనే చిన్న చిన్న పాట్స్ పెట్టారు. ఉసిరి చెట్టు వేసింది, చిన్న మొక్క ఉసిరి మొక్క వేసింది. వాళ్ళిద్దరికీ ఉయ్యాల చేయించుకున్నారు ఈవినింగ్ టైంలో అలాగా రిలాక్స్ అవ్వడానికని. చుట్టూ ప్లేసేనండి, లేదు అమ్మకి సేమ్ అలాగే మా ఇంట్లాగే కార్నర్ హౌస్, 2 వైపులా రోడ్డు ఉంటుంది. చాలా బాగుంటుంది. మెయిన్ ఫ్రీగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి, దేనికేనని చుట్టూ ప్లేస్ ఉంది. హాయ్ చెప్తుంది అమ్మ మళ్ళీ ఇంకోసారి. ఇంకా ఎంతసేపు అలా ఊగుతూ ఉంటే ఆమెకి వెళ్దాం పదా అండి, సరేలే మేడ మీదకి అలాగా వెళ్ళి చూపిద్దాం. మొక్కలు వేసిందమ్మ, అవన్నీ చూపిస్తున్నా. అలా తీయమ్మ ఇవి తీయమని చెప్తుంది, వీడియో తీయ ఇది అని. ఇంక అలాగే వెళ్ళి ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ వాయిస్ వస్తుందండి. చూడండి మా అమ్మ ఎంత నీట్గా పెట్టింది, మొక్కలన్నీ బాగా పెంచుతుంది ఫుల్గా. అన్ని పువ్వుల మొక్కలే, చామంతులు, బా సూపరు. నేను చాలా రోజుల తర్వాత పైకి రాలేదు అసలు, వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నాము. ఎంత బాగున్నాయో. పుదీనా, ఈ చిన్న ఇంకా మొగ్గలే, ఎల్లో అనుకుంటా. ఇవి ఎల్లో అమ్మా. కనకాంబరాలు. ఇది ఒక దీనికి 2 కలర్స్ ఉన్నాయి. ఈ ఒక దీనికి 2 మొక్కలు వేసావా? అదే చూడడానికి ఏటబ్బా.
నేను అంత అబ్జర్వ్ చేయలేదులే కానీ ఇది ఈ కలర్ అది ఒకే కుండీలో వేసినట్టుగా ఉన్నావు రెండు. ఇది రాలేదు ఇంకా కలర్సే. ఇదే కలర్ ఇది అది ఒకటే కలర్ కదా. ఇది కూడా సేమ్ కలరే, ఎక్కువ సేమ్ కలర్సే పెట్టావు. మందార పువ్వులు తీస్తావా? కనకాంబరాలు మాత్రం 2-3 మొక్కలు వేసుకుంటే ఒక మాల వచ్చేసినట్టుగా ఉన్నాయి. మా అమ్మాయికి పూజకి ఎలాగో ఇప్పుడు జుత్తు లేవు కాబట్టి శుభ్రంగా పూజకి యూజ్ చేసుకుంటుంది. ఇవి తీవ ఇంకా చామంతులు అది కాదు, రేపు ఇది కదా మార్గశిర మాసం కదా. అబ్బాబ్బాబ్బా ఓహో ఫుల్ పట్టుకోవాలి పట్టుకో. చూడండి ఎంత పెద్ద. ఇది పుట్టేసిందట, వేయనే లేదు మొక్క. ఇదేం మొక్క? ఇదేటమ్మ ఇది? ఇవేటిది? మొత్తం పోయింది ఆకు. ఆహా చుట్టూ మొక్కలే. మా ఇంటి పైన కూడా టెర్రస్ మీద మొత్తం మొక్కలు వేయాలా, అవడం లేదు. రెడ్ మందార ఇదే కలర్. ఇది ఏ మందార అంటే గంధం కలర్. ఈ లిల్లీ చూడండి. మా అమ్మ వేసిన పూలు మొక్కలు. ఈ సోలార్ పెట్టారు, ఫస్ట్ వీలు పెట్టారు, తర్వాత మేము పెట్టాము అక్కడ. మాకు సంవత్సరం మామిడి పూలకి ఇబ్బంది లేదు. 2 చెట్లు ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి, ప్రతిసారి పంపించడమే. మామిడి చెట్లు ఏంటి, సపోటా కూడా అటు సైడ్ ఉంది ఒకటి. చాలా బాగుంటుంది. ఈ చెట్టు మామిడి పూలు మాత్రం చాలా బాగుంటాయండి. తీసుకుంటా, తీసి నీకు ఉండాలి కదా అమ్మ. ఇవి బాగున్నాయి. ఇవి మళ్ళీ ఇవి అవి వేయలేపోని అన్నీ ఒకసారి తీసేవద్దు, మళ్ళీ చూడడానికి బాగోదు. మళ్ళీ మొత్తం ఏదో అదే. ఎవరు పిలుస్తున్నా? ఇదే మనకు కాదు. మంచి స్మెల్. ఇంకొంచెం సపోటా చెట్టు అన్నాను కదా, జామ చెట్టు, సపోటా చెట్లు. సపోటా చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయింది. చివరి ఉంది అదే సపోటా చెట్టు. జామ. ఇంకేం మొక్కలు వేసిందమ్మా? ఇంకెందుకు కూడా మందార మొక్కలు ఉన్నాయి. ఇవేటండి అప్పుడు ఫస్ట్లో అయితే కూరగాయలు అయితే ఎన్ని వంకాయ చెట్లు ఎన్నో ఉన్నాయి. మెయింటైన్ చేయలేక చిన్న మెట్ల మీద ఎక్కాలంటే అని ఎక్కలేదు. కొన్ని ఈ విధంగా దగ్గర నుంచి చూసేయచ్చు. మా వారు పిల్లలే. నాకు పైకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి. మా ఇంటి పైన చిన్న రూమ్ ఉంది కదా, ఆ పై రూమ్కి వెళ్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి. అది చూపిస్తాను మా ఇంటికి వెళ్తే. ఏమమ్మా పూలు? మా అమ్మ ఏరుతుంది పూలు రేపటి పూజకి. కొయినవి ఇవి కనకాంబరాలు ఎక్కువ వద్దు నాకు, చామంతులు చాలు. కనకాంబరాలు అయిపోయి అవి కాయలేదు. ఇంక ఒకేసారి కాస్తే గుంపుగా బాగుంటుంది. ఇదేటమ్మా శ్రీనిబాబు ఇంటి పైన సూపర్, మొత్తం చామంతులే, రకరకాల చామంతులు. అప్పుడు ఫోటోకి ఎందుకంటే సేవ్ అవుతుంది కదా కరెంట్.
సోలార్ వీలు పెట్టుకున్నారు. అండ్ ఆ పైన ఒకరు పెట్టుకున్నారు, అక్కడ ఆంటీ వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఇంకొకరు కూడా పెట్టుకున్నారు, కనిపించట్లేదు. అలా అంకుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎక్కువగా ఈ మధ్యన ఎక్కువగా సోలార్ మాత్రం బాగా ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. మెయిన్ కిందకి వెళ్ళిపోతాం, టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి ఇంటికి. పాప వచ్చేస్తుంది. మా ఇంక మేము స్టార్ట్ అవుతుంది. పాప వచ్చేసిందని ఫోన్ చేసింది, ఇంక ఫ్రెండ్ ఇంట్లో ఉండమన్నాను. ఏటి మొహం అంతా మూసుకుంది అనుకుంటున్నారా? మంచి అండి, బాగా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా, మంచి ఫుల్గా ఉన్నది. ఇప్పుడు వెళ్ళారు కదా, తనే మా నాన్నగారండి. మా వారు రెడ్ టీషర్ట్ స్వెటర్ వేసుకున్నారు మా వారు. ఈ మంచుకని స్వెటర్ కూడా తెచ్చుకోలేదు, మాస్క్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. ఇంకేమో చున్నీ కప్పుకున్నాం, ఏం జలుబు మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అని మొత్తం కప్పుకున్నాం. కానీ చాలా సెలవేసిందండి అసలు, బైక్ మీద కదా, ఆ టైంలో స్వెటర్ ఏం తెచ్చుకోవాల్సింది అనుకున్నా. కానీ అంతవరకు ఉంటాను అనుకోలేదు. మెయిన్ మా నాన్నగారు కామెడీలు వేస్తున్నారండి, వీడియోలు తీస్తుంది అని. ఇది మా అక్క కొడుకు, అక్కడ అక్క ఉంది, అమ్మ. ఎప్పుడూ అంటుంటుంది అమ్మ, నైట్ ఉండేటట్టుగా రావచ్చు కదా అని. మీకు ఈ వీడియో నచ్చిందండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.